విజయవాడ నగరంలో హ్యాపీ సండేస్ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. బందర్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు హాజరయ్యారు. శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయనే సందేశాన్ని అందరికీ తెలియజెప్పేందుకు వాలీబాల్, సెపక్ తప్రా, కబడ్డీ వంటి ఆటలతో పాటు యోగాసనాలు వేశారు. 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పాఠశాల, కళాశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. హుషారెత్తించే సంగీతం, అదరగొట్టే నృత్యాలు, యువత కేరింతలతో బందర్ రోడ్లో సందడి వాతావరణం నెలకొంది. దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ఉరి వద్ద మరణించిన సైనికులకు హ్యాపీ సండేస్ కార్యక్రమం వేదికగా నివాళులర్పించారు. వారి త్యాగాల్ని కొనియాడుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा अभी जाना मंतस्त मेरा वीर बन गिरे जगह चैतन्य सबकम करंदन तुझ चले Oh gracious one to the sun that dispels the darkness of the young మొహాలు వేసుకుని చూస్తారంటరా వాచండి. నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే వేసిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతారు కస్తే నేనే హోయిరబ్బా హోయిరబ్బా హోయిరబ్బా
చేయడం అంతా కొంచెం ఫన్ ఉంది బాగా. మేము ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేసాము. ఎంటర్టైన్ చేస్తున్నారు, బాగుంది. లైక్ ఆల్ ఆర్ షియరింగ్ అప్ అండ్ అందరూ బాగా డాన్సెస్ కూడా చేస్తున్నారు. సో వీ ఎంజాయ్డ్ ద ప్రోగ్రామ్. డెఫినెట్గా చాలా బాగుంది. కాలేజ్లో ఉన్న టెన్షన్స్ అన్ని డెఫినెట్గా ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అందరూ ఇంత ఎంజాయ్ చేయటం విజయవాడలో చాలా ఇంత డెవలప్మెంట్ నిజంగా చాలా బాగుంది చూడటానికి కూడా. హ్యాపీ సండే కనెక్ట్ చేయడం బాగా నచ్చింది. బికాజ్ అందరి టాలెంట్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక షో లాగా ఉంది ఇది. సో వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్ అండ్ మాకు ఎవ్రీ వీక్ ఉంటే బాగుంటుందని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ లైఫ్ స్టైల్. ఇది యుక్త వయసులోనే ఈ క్యాన్సర్లు వీటి బారిన పడి చనిపోతున్నారు. దానివల్ల కుటుంబం ఒక్కరికే కాదండి, ఈవెన్ సొసైటీకి చాలా నష్టము. అందుకని వీటి బారిన పడకుండా హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయించుకొని సంతోషంగా హ్యాపీగా ఉండాలండి. మొదటి ఆదివారం ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నాము. ఇంకా వారం చేయాలని చెప్పేసి కూడా చాలా రిప్రజెంటేషన్ వస్తున్నాయి. సో దానికి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉంటున్నాము. ఈ నెల సిఆర్డీఏ తరపు నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ప్రజా రాజధాని అమరావతి హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అమరావతిని అద్భుతమైనటువంటి హ్యాపీయెస్ట్ సిటీగా, ప్రపంచంలోకెల్లా వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ సిటీస్గా చేయాలనేటువంటి ప్రణాళికలో ఉన్నారు. అటువంటి ప్రణాళికకి మనందరం కూడా కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు కూడా కృష్ణానదికి ఉదయం 4 గంటలకే స్విమ్మింగ్కి వెళ్తాం. ప్రతి ఆదివారం కూడా 20 కిలోమీటర్లు పోరంకి నుంచి కృష్ణానదికి సైకిల్ మీద వెళ్ళి స్విమ్మింగ్ చేసి వెళ్తాం. అందులో భాగంగా ఈరోజు సండే, హ్యాపీ సండే సందర్భంగా ఒక హాఫ్ అన్ అవర్ ఇందులో కూడా స్పెండ్ చేద్దామని ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకున్నారో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ అని తీర్చిదిద్దేలో భాగంగా ఈ యొక్క హ్యాపీ సండే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నిర్వాహకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.